బెంగళూరు ప్యాలెస్లో ఉండడమే ముఖ్యం అనుకొని అటు వెళ్ళిపోయారు అనే చర్చ. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వీకెండ్ భయం అని ఒకటి పట్టుకుందండి. అతనికి అలవాటు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా, మాజీ మంత్రుల్ని, క్రియాశీలక నాయకులందరినీ కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం, శుక్రవారం నైట్ అరెస్ట్ చేసేవాళ్ళు. శనివారం వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇంట్రాగేషన్ పేరుతో ఒకరోజు ఉంచటము. ఆ తర్వాత ముందేం చేస్తారంటే బెదిరిస్తారు వాళ్ళు. ఎక్కడ ఏంటి శుక్రవారం శనివారం తీసుకెళ్లి బెదిరిస్తారు. నిన్ను ఇది చేస్తాము, అది చేస్తాము, ఆ కేసుల్లో పెడతాం, ఈ కేసుల్లో పెడతాం అని చెప్పేసి. అయితే వీటికి భయపడిన వాళ్ళు మాత్రం ఎవరు కోర్టులో చెప్పరు. లేదు, వాళ్ళకి నిజంగా సరెండర్ అయిన వాళ్ళ చేత సంతకాలు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పు, లోకేష్ గారి పేరు చెప్పు, ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అతనికి ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు మొత్తం అతను చేసిన స్కాములన్నీ కూడా బయటపడ్డాయి. ఇబ్బంది ఏమి లేదు. అతనికి ఏంటంటే ఎటు నుంచి సిబిఐ వస్తుందో, ఎటు నుంచి సిఐడి వస్తుందో నిన్న చూసాం మనం. ఇప్పుడు మా నరసరావుపేట ఎంపీ, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు భారీగా స్కామ్ను బయట పెట్టాడు. ఆ స్కామ్ 18,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టము, 4,000 కోట్లు దాంట్లో అతను లబ్ధి పొంది 2,000 కోట్లని దేశాన్ని దాటిచ్చాడు. క్లియర్ కట్ ఎవిడెన్స్ అది. అతనికి తెలుసా సంగతి అది అసలు దాని గురించి ఎటూ తప్పించుకోలేడు అతను ఆ కేసులో వన్స్ అరెస్ట్ అయితే, ఒక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కనుక ఎంటర్ఫేర్ అయితే అతను అరెస్ట్ అనేది తప్పదు అందుకని చెప్పేసి ఆ భయంలో అతను చాలా మునిగి తేల్తా ఉన్నాడు ఆ భయంతో. అలానే అతనికి మెడ మీద కత్తి ఒకటి వేలాడుతూ ఉంది. వివేకానందరెడ్డి హత్యలో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకని సాక్ష్యాలన్నీ సేకరిస్తా ఉన్నారు. ఆ భయం ఉంది అని మైనింగ్, అట్లానే అతను దోచుకున్న మైనింగ్ ఉంది, శాండ్ ఉంది, లిక్కర్, ఈ మెయిన్ లిక్కర్ దాని మీద ఎక్కడ పోవద్దో ఈ సిట్లో ఆల్రెడీ అన్ని వచ్చేసినాయి. అతని భయం అంతా నన్ను అరెస్ట్ చేస్తారేమో అనేది భయం. అరెస్ట్ ఎప్పటికైనా తప్పదు. అతనికి అరెస్ట్ ఇవాళ కాదు, రేపు కాకపోతే ఎల్లుండైనా అది తప్పేది కాదు. దానికోసం అని చెప్పి అక్కడ కార్యకర్తలందరూ, వాళ్ళ కార్యకర్తల కోసం పార్టీ కాదు అది, అతని కోసం వాళ్ళ తండ్రి హయాంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ డబ్బుని ఏ విధంగా రాజకీయ అండతో నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో పెట్టిన పార్టీ వైకాపా పార్టీ. అందువల్ల ఏంటంటే మనం మీకు గతం చెప్పాడు, ఇవాళ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నా కూడా వాళ్ళ అవసరం ఎంత ఉందో మా అవసరం అంతే ఉంది. నాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు 7, 6 అని చెప్పి ఒక దశలో బెదిరించాడు. అవును. అంటే అతను ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యుల్ని అడ్డం పెట్టి రాజకీయం అంతే తప్ప ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో కాదు. తన మీద ఉన్న కేసులు కొట్టేసుకోవటానికి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అతను వాళ్ళ నాన్న సానుభూతి, వాళ్ళ నాన్న చనిపోయిన తీరుని ప్రజల ముందు పెట్టి ఓసారి ఏదో నెగ్గాడు ఒక్క ఛాన్స్ పేరుతో. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అతనికి. ఇటీవల కాలంలో అతను గుంటూరు మిర్చి ఆటికి వచ్చాడు. ఏదో మిర్చి రైతులకి ధర పడిపోయింది, నేను పరిశీలిస్తానని చెప్పి వచ్చాడు. మిర్చి రైతులు పరిశీలిస్తే ఏందండి అక్కడ ఉన్నది ఏం దొరికింది ఏంటి అతను వచ్చింది ఎవరో తెలుసా ఇతనితో రైతులు ఒక్కళ్ళు లేరు, మొత్తం రౌడీలు. అప్పిరెడ్డి అమ్మటుండే చిల్లర గ్యాంగ్, గంజాయి బ్యాచ్ మొత్తాన్ని పోగేశారు. వాళ్ళని రైతులను చూపించాడు. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని అడిగాడు, ఏంటి ధర అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ధర ఎంత పడిపోయిందని. వాడు బెక్కమొహం వేశాడు. ఏం ధర, ఏం రైతు నాకు తెలియదు. వాడు రైతు అయితే వాడికి తెలుస్తుంది ధర ఏంది. వాడిదో గంజాయి రేటు చెప్పంటే చెబుతాడు, పొట్లం ఎంత అంటే చెబుతాడు, కానీ వాడి మిర్చి టిక్కీ ఎంత అంటే చెబుతాడు. దాని ఎమ్మట వచ్చినప్పుడు అతను అప్పిరెడ్డి ఫాలో అయ్యారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నాడు పానుగంటి చైతన్య, ఆల్రెడీ అప్పుడే వాడు జైల్లో ఉండి వచ్చాడు రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో. అతను ఇదే సందుట్లో సడేమియా అని ఒక 20 టిక్కీలు ట్రాక్టర్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు ముందుగానే ప్లాండ్ గా వచ్చి. తను అట్లానే వినుకొండ వెళ్ళాడు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే ఒక విలేకరి ప్రశ్నేయంగానే, ఆగవయ్యా, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో పోతా ఉంది, నాకు గుర్తుండదు, ఏంటి ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను రాంబాబు అని చెప్పి పక్కన ఉన్నటువంటి బ్రహ్మనాయుడు, మర్చిపోయా రాంబాబు ఇటు పక్కన ఉన్నాడు, బొల్లా బ్రహ్మనాయుడు అడిగాడు. అతను అసలే మున్నాబాయ్ MBBS, వాడు చదువు సంజలేనుడు. అతనికి అర్థం కాక అతను దిక్కులు చూస్తుంటే వాడు కార్యకర్త చెప్పాడు, మనం ఇది మాట్లాడుతున్నాం సార్ అని.